వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షం విమర్శల దాడి పెంచుతూ ఉంటే జిల్లాలోని కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు పెదవి విప్పడం లేదు? వరుస ప్రెస్ మీట్లతో తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాత్రమే ఒంటరి పోరాటం చేయడం వెనుక అసలు రహస్యమేంటి? ఈ మౌనం వెనుక అధిష్టాన వ్యూహం దాగుందా, లేక పార్టీలోనే ఏవైనా అంతర్గత విభేదాలు ముదురుతున్నాయా? అసలు చిత్తూరు జిల్లా జనసేనలో ఏం జరగబోతుంది? కూటమి పవర్లో ఉన్న తమ్ముళ్లలో ఎందుకు నైరాశ్యం? కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షం నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దానికి తగ్గ రీతిలో స్పందన కరువైందనే చర్చ నడుస్తోంది. తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాత్రమే ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి పార్టీ వాయిస్ ను వినిపిస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని మిగిలిన కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ విమర్శలపై ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్న సామాన్య కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తుంది. నాయకత్వ స్థాయిలో ఉమ్మడి స్పందన లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో ఉన్న క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యతలను కేవలం ఒకరిద్దరిపైనే నెట్టేయడం పార్టీ అంతర్గత సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతుంది. అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గ నాయకుడు ఎందుకు గలం విప్పడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ తరహా నిశ్శబ్దం పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. క్యాడర్లో జోష్ నింపాలంటే నాయకులు తమ వైఖరిని మార్చుకుని దూకుడుగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా ప్రతినిధులు కేవలం తమ పదవులకే పరిమితం కాకుండా పార్టీ రక్షణ కవచంగా నిలవాలని శ్రేణులు కోరుకుంటున్నాయి. వైసీపీ చేస్తున్న విమర్శలను పార్టీపై జరుగుతున్న దాడిగా భావించి సమిష్టిగా ఎదుర్కోవడంలో జిల్లా నేతలు వెనుకబడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ విమర్శలకు స్పందించే తీరులో జనసేన నాయకత్వం వ్యూహాత్మక మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. అనవసర వివాదాలకు, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ కేవలం పాలనపైనే దృష్టి పెట్టాలనే అంతర్గత సంకేతాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లా స్థాయి నేతలు మౌనంగా ఉండటం వెనుక అధిష్టానం నుంచి వచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చర్చ సాగుతోంది. తిరుపతిలో కిరణ్ రాయల్ పార్టీ తరపున అధికారికంగా మాట్లాడుతున్నందున మిగిలిన వారు తలదూర్చకూడదనే నియమం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం రాజకీయ వ్యూహంలో ఒక భాగమే కావచ్చు. అయితే ఈ వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకొని జనసేనపై మరింత దాడి పెంచుతున్నాయి. కేవలం అధికార పదవుల నిర్వహణలోనే మునిగిపోతూ రాజకీయ రణరంగాన్ని వదిలివేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు లభిస్తున్న ప్రజా ఆదరణను కాపాడుకుంటూనే స్థానిక విమర్శలను తిప్పికొట్టే బలమైన మీడియా సమన్వయం జిల్లాలో అవసరం. ఈ మౌనం వెనుక ఉన్నది అంతర్గత అసంతృప్తి కాదని, కేవలం పరిపాలనపై ఉన్న శ్రద్ధ మాత్రమేనని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేనలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మీడియా సమన్వయం తీవ్రంగా లోపించినట్లు స్పష్టంగా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో జిల్లా స్థాయి అధికార ప్రతినిధుల యంత్రాంగం వైఫల్యం చెందిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఎలా స్పందించాలనే దానిపై కనీస స్పష్టత లేకపోవడం గమనార్హం. ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చేందుకు తగిన సమాచారం లేదా వ్యూహం స్థానిక నాయకులకు అందడం లేదని తెలుస్తుంది. కిరణ్ రాయల్ మినహా మరెవరూ ప్రెస్ మీట్లలో కనిపించకపోవడం కమ్యూనికేషన్ లోపాన్ని స్పష్టం చేస్తుంది. నాయకులు వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం మీడియా వేదికలను సమర్థవంతంగా వాడుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక బలమైన మీడియా నెట్వర్క్ ను ఏర్పాటు చేసి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా ప్రణాళికలు రచించాలని జన సైనికులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని నమ్మి ప్రాణాలకు తెగించి పనిచేసే జన సైనికులకు స్థానిక నేతల నిశ్శబ్దం తీవ్ర నిరాశను మిగులుస్తుందని ఆరోపిస్తున్నారు. తమ అధినేతపై ప్రత్యర్థులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా సొంత జిల్లా నేతలు స్పందించకపోవడం వారిని కలవరపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరి కింది స్థాయి క్యాడర్కు చాలా తప్పుడు సంకేతాలను పంపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడే యువతకు నాయకత్వం తమకు అండగా ఉంటుందనే నమ్మకం కలిగించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో చూపిన
చూపించిన ఉత్సాహం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జిల్లా నేతల్లో కనిపించడం లేదని క్యాడర్ వాపోతుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైన ఆధారపడకుండా స్థానిక నాయకులు కూడా తమ ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ వాటిని ఎదుర్కొనే వ్యూహమే పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన అనుసరిస్తున్న ప్రస్తుత ధోరణి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజకీయాల్లో మౌనం కొన్నిసార్లు వ్యూహాత్మక విజయాలకు దారితీసినా నిరంతర నిశ్శబ్దం మాత్రం నష్టాన్ని చేకూరుస్తుందనేది జగమెరిగిన సత్యం. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేనలో ప్రస్తుతం నెలకొన్న ఈ నిశ్శబ్ద వాతావరణం తాత్కాలిక వ్యూహమా లేక అంతర్గత సమన్వయ లోపమా అనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. వైసీపీ చేసే విమర్శలను తిప్పికొట్టడంలో చూపే దూకుడే రాబోయే రోజుల్లో జిల్లాల్లో జనసేన మనుగడను, ఉనికిని డిసైడ్ చేస్తుంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి నాయకత్వం అంతర్గత లోపాలను సరిదిద్దుకొని సరికొత్త మీడియా సమన్వయ వ్యూహంతో ముందుకు సాగాలి. నాయకులంతా ఒక వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ వెనుక తామంతా ఉన్నామనే బలమైన సంకేతాన్ని నింపినప్పుడే కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండుతుంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధిష్టానం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తు కార్యాచరణను ఎలా రూపొందిస్తుందో వేచి చూడాలి.